హాయ్ సార్. హలో టీవీ20 వెల్కమ్. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అమ్మా, మురళీమోహన్. మురళీమోహన్ గారు, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముందమ్మా, వన్ సైడ్ ప్రతిపక్షం లేదు. వాళ్ళకి నచ్చిందే చెప్పుకుంటున్నారు, వాళ్ళు దోషం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలు అక్కడ చెప్పే లేవనెత్తే వాళ్ళు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ఉన్నా కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళటం లేదు. అదొక దరిద్రం మన ఆంధ్రప్రదేశ్కి. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎలాంటి ఏమంటారు వాటి గురించి చర్చిస్తే బాగుంటుంది? ఎలాంటి సమాచారం గురించి? ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, ముఖ్యంగా ముందు ఇళ్ల పట్టాలు, పొలాల పట్టాలు, అట్లాంటి విషయాల్లో రోడ్లు, వైద్యం, విద్య, వ్యవసాయం, వీటి మీద మాట్లాడేవాళ్ళు సరైన ప్రతిపక్షం లేదు. అందరం ఒకటే ఏకపక్షమే. అందుచేత పెద్దగా ఈ గవర్నమెంట్లో ఆశించకూడదు. పెద్ద పనులు అవుతాయని ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు. ఇక్కడ ప్రతిపక్షం లేకపోవడం దరిద్రం, ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళటం లేదు. అది కారణం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు, అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమైంది, బాగానే జరుగుతున్నాయిగా. అంతా ఓకే, నో డౌట్. ఏం చర్చలు జరుగుతున్నాయి సార్? ఏం జరగాలి, పోలవరం జరుగుతుంది, రాజధాని జరుగుతుంది, రోడ్లు గుంటలు పుడుతున్నాడు. ఇంకేం జరగాల? అవతల గవర్నమెంట్ ఆపినవన్నీ ఈయన ఎత్తుకున్నాడు. 10 నిమిషాలు అటు ఇటు అన్నీ అయిపోతాయి. నో డౌట్. 10 నిమిషాలు అంతే. థ్యాంక్ యూ సార్. ఏడు నొక్కితే ఆడి నుంచి కేంద్రం నుంచి వస్తాయి. అంతేగా, మరి అవసరం అంతేగా. అదివరకంటే భయపడాలా, ఫోన్ కొట్టాడంటే అయ్యే వస్తాయి. కాన్ఫిడెన్స్, ఇబ్బంది ఏం లేదు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అసెంబ్లీ సమావేశాల గురించి మీ అభిప్రాయం సార్? ఇది బాగానే ఉందమ్మా. ఇది బాబు గారి పరిపాలన అంటేనే అసలు బాగుంటుంది. దాని పేరు పెట్టేది ఏం లేదు. అది అందుకే అభివృద్ధి చేస్తాడు ఓట్లు ఇలా అరాచకం పోవాలని ఓట్లు వేసారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి ఆయన రెడ్డి చేస్తాడు, ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేరు అభివృద్ధి చేయలేదని. ఈ అరాచకం కూడా పోవాలి. అరాచకమేనమ్మా. మొన్న అదే 1 by 1 జరిగిపోతుంది అనుకో, అట్లాగే అన్నీ జరిగినాయి అనుకో, ముందు జనం అంతా రిలీఫ్ అవుతారు ఫ్రెష్గా. అది ఆ మీడియా ద్వారా తెలియజేసేది. అది ముందు అరాచకం పోతే చాలమ్మా, అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. ఏంది, బాబు గారు సపోర్ట్ చేస్తారు అందరూ. దాని అరికట్టాల్సిందల్లా అరెస్ట్గానే. అది చాలా వరకు కంట్రోల్ అయింది. ఇది రోడ్లు బాగుపడ్డాయి. అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ.